మొన్ననే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం పెట్టాడు. అన్నిటి మీద యాక్షన్ అన్నటువంటిది. ఆ యాక్షన్ కాస్త ఇప్పుడు పక్కకెళ్ళిపోయింది. యూటర్న్ తీసేసుకున్నాడు. ఏది H1B వీసా $1,00,000 అన్నటువంటిది ఫస్ట్ ఏమో ఉన్నోళ్ళకి అందరికి అన్నటువంటిది వాళ్ళ నావెల్ని అనేటటువంటి వాడు మాట్లాడాడు. ఆ తర్వాత లేదు లేదు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఏముండదు, వీళ్ళేమి రెన్యువల్కి కూడా ఫీజులు కట్టుకోనక్కర్లేదు, అలాగే ఆల్రెడీ లాటరీ అయిపోయిన వాళ్ళకి కూడా లేదు, నెక్స్ట్ ట్రిప్ నుంచి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ట్రంప్ మైక్రోసాఫ్ట్లు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ దానికి H1B వీసాలకి 1,00,000 ఫీజు లేదని చెప్పాడు. ఇప్పుడు మరొక యూటర్న్ అయింది. ఎందుకంటే వాళ్ళకి అవసరం, వాళ్ళకి అక్కడ ఫిజీషియన్లు, వైద్య ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, స్టెమ్ కార్యకలాపాలు, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఈ $1,00,000 ఫీజు గొడవ ఉండదట, వాటికి మినహాయింపట. ఇది అంటే అక్కడ ఎక్స్పర్ట్సే కావాలి వాళ్ళకు కూడా. నిజమే, వాళ్ళ ఉద్దేశం కూడా కరెక్టే. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ నిజమైన ఎక్స్పర్ట్స్ వాళ్ళకి కావాలి. కానీ సగం నాలెడ్జ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చివరికి అక్కడ చదువులు పూర్తి కాక లేకపోతే అక్కడ ఇతర పనులు చేసుకుంటున్నారు. ఇతర పనులకు వాళ్ళకి అక్కడ మనుషులు ఉన్నారు. అది షాపుల్లో పనిచేయడానిక, పెట్రోల్ బంకుల్లో పనిచేయడానిక, ఫిజికల్ వర్క్స్ చేయడానికి వాళ్ళ దగ్గర మనుషులు ఉన్నారు. వాళ్ళకి చూసుకోవాలి. ఈ మెంటల్గా స్ట్రెస్ అయ్యేటటువంటి సబ్జెక్ట్తో కూడినటువంటి పనుల్లోనే మనల్ని వాళ్ళు ఆశిస్తుంది. కానీ మనం ఆ వృత్తుల్లోకి వెళ్ళి వాళ్ళ ఉపాధి దెబ్బతీసాకనే అక్కడ వ్యతిరేకత వచ్చింది. ఎప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది.